సిగ్నల్స్ దగ్గర మీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు కదా, పోనివచ్చు కదా. ఫ్రెండ్సా? అదే ట్రాఫిక్ పోలీసులు. ఎవరూ లేనప్పుడు కూడా రూల్స్ ఫాలో అయిన వాళ్లే నిజమైన పోలీసులు. ఎవరూ చూడ్డం లేదని దొంగతనం చేయగలమా? ఇది అంతే. మీరింత సిన్సియర్ అనుకోలేదు. నా దగ్గర కూడా ఫైన్ తీసుకున్నారు. నీ ప్లేస్లో మా అమ్మున్నా కూడా ఫైన్ వేస్తానని చెప్పాను కదా. చేసే ఉద్యోగానికి న్యాయం చేయాలి. నచ్చిన వాళ్ళ కోసం రూల్స్ బ్రేక్ చేస్తే ఏమవుతుంది? ఉద్యోగానికి ద్రోహం చేసినట్టు అవుతుంది. రిటైర్ అయ్యేటప్పుడు హానెస్ట్ పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఆపండి. ఏంటి? బండి. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వెంటనే మీరే ఎక్కించుకోవాలి. ఎందుకు? మా అమ్మ నన్ను ఇంట్లోంచి గెంటేస్తుంది కాబట్టి. నాకు తొందరగా ఇంటి దగ్గర దర్జాగా డ్రాప్ చేసే అవకాశం రానివ్వు. ఆలోచిస్తాను. తొందరగా ఆలోచించు. సరే అయితే బాయ్. బాయ్. అసలెవరెత్తును? సుమతిని ఇక్కడ దింపేసి వెళ్తున్నాడు. ఎవరై ఉంటారు? ఏంటమ్మా అది? అన్నం. చద్దన్నమా? అయితే ఏంటమ్మా, అన్నమే కదా. చద్దన్నం తింటే నీకు అరగడం లేదు. ఒక్క పూటకేం కాదులేవే. వేడన్నం లేదా? అది నీకు తమ్ముడికి మాత్రమే వండానే. ఏమా, ఓ ముద్ద అన్నం మిగిలితే ఏం కాదు, ఇటివ్వు. అయ్యో, అమ్మా కూర్చో. ఏంటే? కూర్చో అమ్మా. ఆ, ఈరోజు నేనే నీకు తినిపిస్తాను. నేను తింటానులేవే. నువ్వే మాకు తినిపించాలన్న రూల్ ఉందా? అయ్యో, తిను. ఇంతకు ముందు కొంచెం కష్టంగా ఉండేదేమో గాని ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను. శివ కూడా పార్ట్ టైం చేస్తున్నాడు. ఇప్పుడు అన్నానికి ఇబ్బంది లేదు కదమ్మా. ఎప్పుడూ చద్దన్నం తినకు, సరేనా? ఉమ్, అక్క అక్క, నీ కూడా తినిపించనా? నేను తినే వచ్చానే. మీ అత్తగారితో తిట్లా? ఇంతకు ముందులా కాదులేవే. సరే సరే, కొంచెం తినక్క. తినమ్మా. వద్దమ్మా, నాకిప్పుడు తినాలని లేదు. మీ ఇంట్లో సమస్యలు తీరిపోయినట్టేనా? రోహిణి గురించి అడుగుతున్నావా? అవునే. అమ్మమ్మగారొచ్చి అందర్నీ కలిపేసి వెళ్లారు. హా, పోన్లే, మంచి పని చేశారు. ఆ రోహిణి పొగరేమైనా తగ్గిందా అక్క? పొగరు చూపిస్తే ఇంతకు ముందులా ఊరుకోవడం లేదులే. నా తప్పు లేకుండా ఎవరేమన్నా పడే రోజులు పోయాయి. ఆ, అమ్మా, నేనిప్పుడే వస్తానుండు. అమ్మా మీనా, ఏయ్ అక్క కాఫీ పెట్టివ్వు. పూలకొట్టు వరకు వెళ్ళొస్తానమ్మా, పూలకొట్లో ఎవరు లేరు. సరేమ్మా, నువ్వెళ్ళు. అక్క, అన్నం తింటావా? వద్దు, నీతో మాట్లాడాలి. చేకడుకున్రా. సరే. ఏంటక్కా? బాగా సన్నపడిపోతున్నావేంటే? నీకు పెళ్ళిడొచ్చింది, ఇలా అయితే ఎలా? పెళ్లి జరిగేటప్పుడు చూసుకుందాలే అక్క. ఇవాళ నువ్వు బస్లోనే వచ్చావా? ఏంటి, ఈరోజు బస్సు రూటు మారిందా? ఇవాళ నేను ఒకతని బండి మీద దిగడం నువ్వు చూసావా అక్క? అవును, చూశాను. ఎవరతను? నా అంతటి నేనే చెప్పాలనుకుంటున్నాను, కుదరలేదు. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? ఒకరోజు అతను నా దగ్గరికొచ్చి నేనంటే ఇష్టమని చెప్పాడు. నీకు ఇష్టమేనా? చాలా సిన్సియర్. అందుకే ఇష్టపడ్డాను. నీకు పరిచయం చేద్దామనుకున్నాను. ఇది ప్రేమేనా? అతను వాళ్ళమ్మతో వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానంటున్నాడు.
మరి నువ్వేమన్నావు? నేను అతన్ని కొంచెం ఆగమన్నాను. నా బాధ్యతలు నాకున్నాయి. తమ్ముడు చదువు పూర్తి కావాలి, వాడికి ఉద్యోగం రావాలి అనుకున్నాను. అవన్నీ తర్వాత. మంచివాడైతే నిన్ను బాగా చూసుకోగలుగుతాడు అనుకుంటే, పెళ్ళైన తర్వాత పోషించగలడు అన్న నమ్మకం నీకుంటే, మే వెళ్ళి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం కదా. అప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదనే ఆగానక్క. మన కుటుంబం పరిస్థితి నీకు తెలుసు. నువ్వు సంతోషంగా ఉంటే మాకంతే చాలు సుమతి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నువ్వు ఉంటే బావుండనిపిస్తోంది నాన్న. అమ్మ మా కోసమే బ్రతుకుతోంది. తను బాధపడకుండా ఉండే నిర్ణయమే తీసుకుంటాము. అక్క, నేనెప్పుడూ సొంతంగా నిర్ణయం తీసుకోను. నీకు, అమ్మకు, బావకు నచ్చితేనే నిర్ణయం తీసుకుంటాను. టైం వచ్చినప్పుడు బావతో మాట్లాడు. నీకు నచ్చాడంటే బావ మాత్రం ఎందుకు కాదంటాడు? ఏమండి, మీనా వచ్చావా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమైందండి? తల పగిలిపోతుంది మీనా. నువ్వు వస్తే కాఫీ పెట్టించుకొని తాగితే తప్ప నా తలనొప్పి తగ్గేలా లేదు. సరే రండి. యాగో. ఏంటత్తయ్యా? ఎక్కడికెళ్ళొస్తున్నావు? పార్లర్ అమ్మ పనికెళ్ళిందని అమ్మావతికి తెలుసు కదా. శృతి చెప్పిన ఫంక్షన్కి వెళ్ళొస్తున్నానత్తయ్యా. ఫంక్షన్ బాగా జరిగిందా? జరిగింది. భోజనాలు బాగున్నాయా? బావున్నాయంటే అత్త ఏమైనా తింటారా ఏంటి? హ్మ్. అమ్మ కడుపులో అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది? అక్కడ పార్లర్ అమ్మని తినేసేలా చూస్తుంది. అటు చూడు. చెప్పు. తెలీదత్తయ్యా. నేను బ్రైడల్ మేకప్ చేసొస్తున్నాను. ఎంత తీసుకున్నావు? 25,000. ఇవ్వు. ఏంటి? డబ్బులివ్వు. వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారన్నారు. ఇది నేను నమ్మాలా? నిజంగానే క్యాష్ ఇవ్వలేదు. ఇప్పుడు పార్లర్ అమ్మ ఏం చెప్పినా అమ్మ నమ్మదు. ఏది? నీ బ్యాగ్ చూపించు. నిజంగానే ఇవ్వలేదత్తయ్యా. బ్యాగ్ చూపించమన్నానా? అయ్యయ్యో, పోలీసులు దొంగల దగ్గర వెతికినట్టు వెతుకుతున్నారండి. అత్తావతి పూర్తిగా అనుమానావతిగా మారిపోయింది. ఇక నుంచి పాపం పార్లర్ అమ్మకి ప్రతిరోజు అగ్ని పరీక్షే. అత్తయ్య, ఇప్పుడైనా నేను చెప్పింది నమ్ముతారా అత్తయ్య? నమ్మను. నీ అకౌంట్లో వేస్తారుగా? వేస్తారు. అయితే నీ బ్యాగ్ కాదు, అదేమంటారు అది, ఏటీఎం కార్డ్. అదే, ఆ కార్డిటివ్వు. ఇదే కాడా ఇంకేదైనా ఉందా? నాకుంది ఇదొక్కటే అకౌంట్ అత్తయ్య. దీనికి నంబర్ ఉంటుందిగా, అది చెప్పు. అది కార్డు మీదే ఉంటుంది కదా. ఏంటి కామెడీగా ఉందా? నేను అడిగేది దీని పిన్ నెంబర్. సీరియస్గా ఉన్నప్పుడు కూడా పార్లర్ అమ్మ కామెడీ చేస్తుంది. మీ అబ్బాయి పుట్టిన సంవత్సరం ఎంత? ముద్దుల కొడుకు పుట్టిన సంవత్సరం గుర్తులేదా మీ అమ్మగారికి? 1992. తెలుగులో చెప్పు. 1992. 1992 కదా? అవును.
ఇలా చెప్పి చావచ్చు కదా. ఒకటి 9 9 2. నేనేమన్నా ఒకటి తరగతి చదువుకునే పిల్లనా? నువ్వు పిల్లవేంటి మహాతల్లి, నా పాలిట మహంకాళివి. ఏంటే ఆ చూపు? ఆహా, ఇప్పుడు ఏమాత్రం అవకాశం ఉన్నా అత్తయ్యని చంపి నట్టింట్లోనే పూడ్చిపెడుతుందేమో రోహిణి. నిజమే, పార్లరమ్మ కళ్ళు చెప్తున్నాయి. డబ్బులు అకౌంట్లో పడగానే చెప్పు, వెళ్ళి తెచ్చుకుంటాను. అలాగే అత్తయ్య. వెళ్ళా. పాపం రోహిణి కష్టపడి సంపాదిస్తే అత్తయ్య అలా లాగేసుకోవడం తప్పు కదండి. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంటే ఇదే మరి. పార్లరమ్మ దగ్గర నుంచి కోట్లు ఆశించింది, ఆ విరాహం తేలిపోయింది. అందుకే ఇప్పుడు ఈ డబ్బులైనా లాక్కుని తృప్తి పడదాం అనుకుంటుందేమో. ఏంటో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. దీనికే ఇలా అంటే అలా, ఇలాంటివి ఇంకా చాలా జరుగుతాయి. చూడ్డానికి సిద్ధంగా ఉండు. అడగ్గానే కార్డిచ్చింది, ఏటీఎం నంబర్ కూడా చెప్పింది. ఇది నిజంగా ఏటీఎం కార్డేనా? మేక మాంసం మొహాన్ని మలేషియా మావయ్య అని చెప్పినట్టు డూప్లికేట్ కార్డిచ్చిందా? ఇంత జరిగాక అలా చేసే అవకాశమే లేదులే. ఏమో, చింత చచ్చినా పులుపు చావదు కదా. ఆ దొంగ తెలివితేటలు ఎక్కడికి పోతాయి? ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని వస్తే మంచిది. మనోజ్, చెప్పమ్మా. హాల్లో అమ్ముంది, గదిలో పెళ్ళం ఉంది. నీకెవరు ముఖ్యం? ప్రశ్న పరీక్ష. సందేహం. తల్లి పెళ్ళం మధ్యలో మనోజ్. ఏంట్రా నీ బతుకు ఇలా అయిపోయింది? ఆలోచిస్తావేంట్రా? నిస్సందేహంగా నువ్వే అమ్మా. ఆ, నమ్మమంటావా? అమ్మ తోడమ్మా. మా అమ్మ తోడా? మా అమ్మ తోడు. నాకు తెలుసు, నా కొడుకు మంచోడు. అవును, అమ్మ మాట వింటే కొడుకు మంచోడు, భార్య మాట వింటే భర్త మంచోడు. మనిషిగా మాత్రం ఎవ్వరూ చూడరు. నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదరా. అలిసిపోయాను, కొంచెం కాఫీ పెట్టివ్వమ్మా. దానికి నీ పెళ్ళం ఉంది నాన్నా. దాని చేతితో ఇచ్చిన కాఫీ నేను తాగను. ఈ మాట మనస్ఫూర్తిగానే అంటున్నావా? నీకలా అనిపించలేదా? అనిపించినా నమ్మాలనిపించడం లేదు. అమ్మా, అమ్మని కాబట్టే ఎక్కడ మళ్ళీ దాని మాయలో పడతావని భయపడుతున్నాను. మేము ఎప్పటికీ కలవకూడదని కంకణం కట్టుకున్నట్టున్నావు. ఆ, ఇంతకీ అది ఈరోజు షోరూంకొచ్చిందా? ఏది? అదేరా, ఆ మొహానికి రంగులేసేది. రాలేదు. రాలేదుగా? రాలేదమ్మా. సరే వెళ్ళు. హ్మ్. ఒరే 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 ఒరే, ఉమ్. ఒక్క నిమిషం. నిలబడే ఓపిక లేదమ్మా. షోరూంలో పనంతా నేను ఒక్కడే చేసి ఒళ్ళు గుల్లయింది. అది సరే గాని, నువ్వు అది బయటెక్కడైనా కలిసారా? షోరూంలో పనికే నాకు టైం సరిపోలేదు, ఇంకా కలిసే అంత టైం ఎక్కడిది? అంటే టైం ఉంటే కలుస్తావా? ఓపిక కూడా లేదమ్మా. తనని కలవాలనే ఆలోచన కూడా లేదు. ఎప్పుడైనా దాన్ని కలిసినట్టు నాకు తెలిస్తే దానికి జీవితం శాశ్వతంగా లేకుండా చేస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దానికి దూరంగా ఉండు. హ్మ్. హ్మ్? తిన్నావా? అడిగేది నిన్నే, తిన్నావా లేదా? తిన్నాను. మీ అమ్మ నోట్ నుంచి వచ్చిన తిట్లన్నీ బాగా తిన్నాను.
నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు? ఏం తెలియనట్టు అడుగుతున్నావు? నేను ఇక్కడ జరుగుతున్నదే చెప్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇంతకు ముందు తిందామా అని అడిగేవాడివి, ఇప్పుడు తిన్నావా అని అడుగుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వు వేరు నేను వేరు అని నువ్వు కూడా ఫిక్స్ అయిపోయావా? నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. నువ్వు ఇలా ఎలా ప్రవర్తిస్తున్నావు మనోజ్? దానికి కారణం ఎవరో నీకు తెలీదా? నేను ఇదంతా ఎందుకు చేశానో నీకు ఇంకా అర్థం కావట్లేదా? నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు? నా చేతులు కాళ్ళు కట్టేశారంటున్నాను. నిన్నెవరు కట్టేలేదే. తాళ్లతో కాదు, కండిషన్స్ తో కట్టేస్తున్నారు. అత్త అనే అధికారం చూపించి నా నోరు కుట్టేస్తున్నారు. బానే మాట్లాడుతున్నావుగా, ఇంకేంటి ప్రాబ్లం? రూమ్ లో 4 గోడల మధ్య ఉన్నాను కాబట్టి 4 మాటలు మాట్లాడుతున్నాను. అత్తయ్య ఎదురుగా నాకు ఆ ఛాన్స్ లేదు. రోహిణి, నేరుగా పాయింట్కి రా. షోరూంలో వర్క్ ఎక్కువ విసిగిపోయాను. నాకు బ్రైడల్ వెడ్డింగ్ ఆర్డర్ వచ్చింది తెలుసుగా? తెలుసు, శృతి ఆఫర్ చేసిందేగా. అవును, దానికి వెళ్ళొచ్చాను. అమ్మ పర్మిషన్ ఇచ్చిందిగా, సంతోషించు. అక్కడ వచ్చిన డబ్బులు మొత్తం అత్తయ్య లాగేసుకున్నారు. క్యాష్ లేదు, ఆన్లైన్లో పంపిస్తారని చెప్పినా ఏటీఎం కార్డ్ తీసేసుకున్నారు. దాని పిన్ నంబర్ని గుర్తుగా నీ బర్త్డే ఇయర్ పెట్టుకున్నాను. అది కూడా నా దగ్గర లేకుండా చేశారు. అది కరెక్టా మనోజ్? గుండెల మీద చేసుకొని చెప్పు. అంటే అది నీకు మీ అమ్మ చేసే పనులు చాలా గొప్పగా కనిపిస్తాయి కదా. నీ గుర్తుగా నా దగ్గర ఏమీ ఉండకూడదు కదా. నన్ను రోజంతా కష్టపడి పనిచేసింది నేను. ఆ డబ్బులు నాకు రావాలి, అది నా కష్టార్జితం. అలా లాక్కోవడం ఏంటి? ఒకప్పుడు ఇలానే దొరలు కష్టాన్ని దోచుకునేవాళ్ళంట. ఇప్పుడు అత్తయ్య అదే అజమాయిషి చేస్తుంది. అది నీకు తప్పనిపించట్లేదా మనోజ్? చెప్పు మనోజ్. మా అమ్మ తప్పు చేయదు. ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది, అది కరెక్ట్గానే ఉంటుంది. నీకెలా చెప్తే అర్థం అవుతుంది మనోజ్? ప్లీజ్ రోహిణి, మా అమ్మ మీద నాకు కంప్లైంట్లు ఇవ్వకు. నా వరకు మా అమ్మ ఎప్పటికీ దేవతే. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. మనోజ్, మరి నా విషయంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? అసలు నా మాటలు కూడా నీ చెవున పడ్డం లేదు. ఇలా తయారయ్యావేంటి మనోజ్? మనోజ్! ఏటీఎం కార్డ్ తీసుకోవడం ఏంటి? టూ మచ్ కాకపోతే. కదా, తప్పు చేసింది కదా అని రోహిణిని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి అనుకోవడం చాలా తప్పు. నీకు అనిపించట్లేదేమో గానీ నిన్ను కూడా అమ్మ చాలాసార్లు తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనుకుంది. కానీ నువ్వు అమ్మకు ఆ అవకాశం ఇవ్వలేదు. వదిన ఆత్మగౌరవం చంపుకొని బతకాలనుకోదు కాబట్టే అమ్మక అవకాశం ఇవ్వలేదు. రోహిణి ఆత్మగౌరవం కంటే ఫాల్స్ ప్రెస్టేజ్ లో బ్రతకాలనుకుంది. ఆంటీకి దొరికిపోయింది. అనకుండా మింగినట్టు రోహిణిని మింగేస్తుంది. ఇప్పట్లో రోహిణికి ఫ్రీడమ్ దొరకడం కష్టమే. కానీ తన కష్టాలు చూడలేకపోతున్నాం కదా. అరే రవి, ఒకసారి వాడిని పిలవరా, విషయం చెప్పి చూద్దాం. యూజ్ ఉంటుందా? వాడు యూజ్లెస్ ఫెలోనే, కానీ చెప్పడం మన బాధ్యత. పిలవరా. కాల్ చేస్తాను. చెప్పరా. ఒకసారి టెర్రస్ మీదకి వస్తావా? ఎందుకురా? చెప్తే గాని రావా? సర్లే, వస్తున్నా. ఉమ్, ఈ విషయం రోహిణి మీ అన్నయ్యతో చెప్పకుండా ఉంటుందా? చెప్తే చెప్పని, మనం చెప్పాల్సింది చెప్దాం. వాడు వస్తాడా లేదారా? అదిగో అన్నయ్య వస్తున్నాడు. రా రారా బంటు, నీకోసం ఎదురు చూస్తా. రేయ్, నువ్వు ఇలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. రారా అడుక్కునేవాడు. రారా రా. ఏంటి? దోమరా, దోమ దోమ. ఏమండి, విషయం చెప్తారా? రే చెప్పరా. నువ్వే చెప్పన్నయ్య. రే నేను చెప్తే నమ్మడరా, నువ్వే చెప్పు. ఏం లేదురా, వదిన ఏటీఎం కార్డ్ అమ్మ తీసుకుందంట. అయితే దానికి నన్నేం చేయమంటారు? రే అమ్మ డబ్బు తీసుకుంది దాచడానికి కాదు, పార్లర్ అమ్మ కష్టపడి పనిచేసిన డబ్బులు దోచుకోవడానికి. తెలుసురా, అయితే ఏంటి? మురుకులు తింటున్నావా? కాదు, కోపంతో పళ్ళు కొరుకుతున్నాను. అది కాదురా పెద్దోడా, ఎవరు సంపాదించిన డబ్బు వాళ్ళ దగ్గర ఉండడమే న్యాయం కదా. అది అమ్మ రోహిణి చూసుకుంటారు కదా, నీకేంటి నొప్పి? అయ్యో నిన్ను- అయ్యో,
ఏమండి ఇప్పుడు మీరు గోడ ఎందుకు తన్నారు ఆ? పలానా దాన్ని తన్నినట్టు వీడిని తన్నలేక రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నీకు అసలు బుర్రా బుద్ధుందా? నీ భార్యని అమ్మ చిన్న చూపు చూస్తుందని నీకు చెప్తుంటే నువ్వు మమ్మల్ని వేరెత్తి చూపిస్తావేంట్రా? అమ్మ చేసింది తప్పని నీకు అనిపించట్లేదా? ఆంటీ రోహిణి హక్కుల్ని లాక్కున్నట్టు అనిపించట్లేదా నీకు? బ్యాంక్ ఏటీఎం కార్డు అత్తయ్య తీసుకుంటే రోహిణిని అవమానించినట్టే కదా. రోహిణి మీకు ముందే అన్నీ చెప్పిందన్నారు కదా, మరి ఈ విషయం ఎందుకంత లైట్ తీసుకుంటున్నారు? ఇలాంటప్పుడు నీ సపోర్ట్ తనకి చాలా అవసరం కదా. రేయ్ ఇదంతా కాదు గాని నాకు డౌట్ ఉందిరా, నిజం చెప్పు అసలు. ఏమండి ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, వదిలేయండి. సరే అది వదిలేస్తాను, కానీ ఒక్కటైతే ఖచ్చితంగా చెప్తాను. పార్లర్ అమ్మ నీతో ఉండడం వల్లే నువ్వు ఈరోజు ఇంత బాగుపడ్డావు. అది ఒప్పుకుంటావా? అందరూ మీ ఏటీఎం కార్డులు ఇందులో వేయండి. ఏంటిదంతా? పార్లర్ అమ్మ మేకప్ వేయడానికి వెళ్తే రాగానే ఏటీఎం కార్డు తీసుకుంది కార్డావతి. అసలు ఇదేం పని? బుద్ధుందా నీకు? రోహిణి మేకప్ వేస్తే వచ్చిన డబ్బులు మీరెలా తీసుకుంటారు? కట్టుకున్న మొగుడిని నేనే అడగటం లేదు, మీరంతా ఎందుకు అమ్మని అడుగుతున్నారా? అది తనకిష్టం అయితే ఇవ్వొచ్చు, లేదంటే లేదు. కాబట్టి తన కార్డు తనకి ఇవ్వు కార్డావతి. నువ్వు చాలా తెలివిగా